ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మనం కీర్తన గ్రంథం 57వ అధ్యాయం వరకు చదువుకున్నాం కదా. ఈరోజు కీర్తన గ్రంథం 58వ అధ్యాయం చదువుకుందాము. కీర్తన గ్రంథం 58వ అధ్యాయం మొదటి వచనం. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచూ తప్పిపోవుదురు. వారి విషము నాగపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినపడకుండునట్లు చెవి మూసుకున్నట్టి చెవిటి పాము వలె వారున్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగగొట్టుము. యెహోవా, కొదమసింహముల కొరలను ఊడగొట్టుము. పారు నీళ్లవలె వారు గతించిపోవుదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. వారు కరిగిపోయిన నత్తవలె నుందురు. సూర్యుని చూడని గర్భస్రవము వలె నుందురు. మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు. ఈ 58వ అధ్యాయానికి అర్థం చూద్దామండి. అధికారులు అని తర్జుమా చేయబడ్డ హీబ్రూ పదానికి అక్షరాల దేవుడు అని లేదా శక్తిశాలులు అని అర్థం వస్తుంది. ఇక్కడ దేవుడు ఈ భూమిపై నియమించిన పరిపాలకులు లేక న్యాయాధిపతులు లేక అధికారంలో ఉన్నవారు అని దీనికి అర్థం వస్తుంది. ఇదే అర్థం వచ్చే వాక్యాన్ని మనం కీర్తన గ్రంథం 82వ అధ్యాయం మొదటి వచనం అలాగే 2వ వచనంలో కూడా చూస్తాం. ఇలాంటి వారితో దావీదు చాలా విచారకరమైన అనుభవాలను చవిచూశాడు. వారు దేవునికి ప్రతినిధులు గాక సైతాను ప్రతినిధుల్లాగా ప్రవర్తించారు. పుట్టిన వెంటనే అందరూ భ్రష్ట స్వభావంతోనే ఈ లోకంలోకి వస్తారు. ఈ వాక్యం మనం కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. అలాగే మనిషి వేసే మొదటి అడుగు సరైన మార్గానికి లేక వ్యతిరేక దిశలోనే. మనిషిలో ఉన్న భ్రష్టస్థితికి తేటతెల్లమైన రుజువులలో ఒకటి అబద్ధములాడటం. ప్రతి వ్యక్తిలో మొట్టమొదటి కనిపించే పాపాల్లో ఇది ఒకటి. మనుషులు అంత బాల్యప్రాయం నుంచి అబద్ధములాడడం మొదలు పెడతారు. కాబట్టి వయసు పెరిగే కొద్దీ అందులో వారు అంత ఆరితేరిన వారు కావడంలో ఆశ్చర్యం లేదు. మనుషులు విషసర్పాల వంటి వారా అవునడానికి అనేకమైన ఆధారాలున్నాయి. కీర్తన గ్రంథం 140వ అధ్యాయం 3వ వచనం, అలాగే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 33వ వచనం, అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం, అలాగే మత్తయి సువార్త 23:33 వచనాల్లో కూడా మనకి మనుషులు సర్పముల వంటి వారని రాసి ఉంది. ఒక విధంగా చూస్తే వారు పాముల కన్నా ప్రమాదకరమైన వారు. పాములను నాగస్వరం ఊది బుట్టలో వేసి తాత్కాలికంగా వాటి వల్ల ఏ హాని కలగకుండా చేయవచ్చు. కానీ దుర్మార్గుల హద్దు అదుపు లేని భ్రష్టత్వాన్ని ఎవరూ సాధుపరచలేరు. ఎప్పుడూ ఏదో ఒక రూపంలో అది బయటపడుతూనే ఉంటుంది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 22వ వచనం, అలాగే ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం, అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూడవచ్చు. చట్టాన్ని కానీ హితవాక్కును కానీ చివరికి దేవుని మాట కూడా వారు పట్టించుకోరు. బాగుపడడానికి ఇష్టం లేని పాపాత్ముల పట్ల దేవుడు లోపం లేని న్యాయంతో వ్యవహరిస్తాడు. ఈ వాక్యాన్ని మనం కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. ఎవరైనా తన విషకోరలతో తన సాటి మనిషికి హాని చేయజూస్తే దేవుడు అలాంటి వారి పళ్ళు విరగగొట్టడంలో ఆశ్చర్యం లేదు, అన్యాయమూ లేదు. అలాంటి వారు ఏదన్నా కుట్రను పథకాన్ని తయారు చేసుకుంటూ ఉన్నప్పుడే దావీదు వారిని ఎగరగొట్టేస్తాడని దావీదు అంటున్నాడు.
దుర్మార్గులకు శిక్ష కలిగితే న్యాయవంతులు వ్యక్తిగతమైన పగను బట్టి ఆనందించరు. తామంతట తాము ప్రతీకారం చేయడానికి కూడా వారు ప్రయత్నించకూడదు. అయితే న్యాయం జరిగినప్పుడు వారు ఆనందిస్తారు. న్యాయం విజయం గొప్ప విషయం. దుర్మార్గులు వేదనలను అనుభవిస్తూ ఉంటే చూచి న్యాయవంతులు ఆనందించరు కానీ దేవుడు శత్రువుల పక్షం వహించే పొరపాటు చేయరు. వారిని శిక్షించినందుచేత దేవుడు అన్యాయం చేశాడనరు. ఆయన్ను నిందించే పొరపాటు చేయరు. సంఖ్యాకాండము 31వ అధ్యాయం 2వ వచనం అలాగే 3వ వచనంలో మనం ఈ వాక్యాన్ని చూస్తాం. మనుషులంతా అర్థం చేసుకోవలసినది ఇదే. వారికి అర్థమయ్యేలా దేవుడు ఉపయోగించిన ఏ విధానమైనా మంచిదే. ఆ విధానాన్ని మనం కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం అలాగే 67వ అధ్యాయం 4వ వచనం 75వ అధ్యాయం 7వ వచనం 94వ అధ్యాయం 2వ వచనాల్లో కూడా మనం ఈ వాక్యాలను చూస్తూ ఉంటాం. ఇంతటితో 58వ అధ్యాయం పూర్తయిందండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక అధ్యాయంతో రేపు కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్.